హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు గోంగూర పన్నీర్ కర్రీ తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఎప్పుడూలా కాకుండా ఇలా ఆకుకూరతో చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఒకసారి తయారు చేసి చూడండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. గోంగూరని ఆకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్నగా తరుగుకొని పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు, ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వీటిని వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్నర కారం వేసుకోండి. కొద్దిగా పసుపు, 1 స్పూను గరం మసాలా వేసుకుని ఇవన్నీ కూడా ఒక 30 సెకండ్స్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ కారం మసాలా అంతా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూరని ఇందులో వేసుకోవాలి. గోంగూరని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుంటుందండి. పెద్దగా ఆకుల్లో వేసేసుకుంటే అవి అంత బాగోవు. కూర తినేటప్పుడు మనకి గ్రేవీ కింద అనిపించదు. కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోంగూర కర్రీకి ఇలాగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి పన్నీర్ ముక్కల్లో బాగా కలుస్తుందండి. ఈ గోంగూరను కూడా బాగా ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి. నూనెలోనే బాగా వేగిపోవాలండి. అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఆయిల్ అనేది తేలిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి వేయించుకోండి. ఇలా గోంగూర అంతా కూడా బాగా వేయించేసుకున్న తర్వాత 3 టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోవాలండి. ఆయిల్ తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే మనకి టమాటా పేస్ట్ అనేది వేగిపోతుందండి. ఇలాగ ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి. గోంగూర పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే మనకి సరిపోతుందండి. చిన్న గ్లాసుడు వేసుకోండి. మరీ ఎక్కువైతే కూర టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలాగ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోండి. పన్నీర్ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి. ఈ కూరలోకి పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఆయిల్ తేలే వరకు కూర అనేది రెడీ అయిపోతుందండి. మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఇలా ఆయిల్ తేలే వరకు మనం కర్రీని ఉడికించుకున్నామంటే వాటర్ అనేది ఉండకూడదండి. మనకి ఆయిల్ బాగా తేలే వరకు కర్రీని ఉడికించుకోవాలి. గోంగూర పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ
చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రకంగా తయారు చేసుకోండి. ఆకుకూర ఇష్టం లేని వారు ఇలా పన్నీర్లో కూడా యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నా ఛానల్కి వెళ్ళి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.